హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో అయితే మొన్న ఈ మధ్య మా ఊరు వెళ్ళాం కదండి. మా ఊరు గ్రామదేవత అమ్మవారి జాతర అయితే జరిగిందండి, వనుగులమ్మ తల్లిది. అప్పుడు తీసిన వీడియో అంటే అప్పటి నుంచి టైం లేక పెట్టలేదండి. నేను జాతర వీడియోలు కూడా చాలా పెట్టాను, మీరు అందరూ చూశారు. జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అమ్మవారు అయితే జాతర అయితే ఈ సంవత్సరం అయితే బాగా జరుపుకున్నదండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే సోమవారం నాడు అయితే నైవేద్యాలు తీర్థం జరిగిందండి. మేమైతే ఆ రోజు నాన్ వెజ్ తినమనేసి మేమైతే ఆ రోజు నైవేద్యాలు పెట్టుకోలేదండి. మంగళవారం అయితే నైవేద్యాలు పెట్టుకోవడం జరుగుతుందండి. సోమవారం అయితే మా ఊరు ఆడపడుచులు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆ రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళందరూ కూడా ఆ రోజు నైవేద్యాలు పెట్టేసుకుని అమ్మవారికి అయితే పసుపు కుంకాలు చీరలు పెట్టవలసిన వాళ్ళు చీరలు అన్నీ చెల్లించుకుని అయితే వెళ్ళిపోయారు. నేనైతే 2 days ఉంటాను కదనేసి మంగళవారం అయితే మేము మేకపోతుని వేసుకున్నామండి. మేమే కదండి, చాలామంది మంగళవారం మేకపోతులను వేసుకుంటున్నారు. ఆ రోజు కోళ్ళు కోసుకున్న వాళ్ళు కోళ్ళు, మేకపోతులు వేసుకున్న వాళ్ళు మేకపోతులను వేసుకుంటున్నారు. మేము 4 వాటాలు కూడైతే మేము ఒక మేకపోతుని అయితే వేసుకున్నామండి ఆ రోజు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి ఈ సంవత్సరం అయితేని. మేకపోతుకి అయితే పూజ అయితే అయిపోయిందండి. మేకపోతుని మొక్కేసి మేకపోతుని అయితే గుడి ముందే వేసేసారండి. మేమైతే చూడలేదు కానీ చాలా బాధ అనిపించింది. నేనైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అవి అయితే గుడికి అయితే వచ్చానండి. మా ఊరు గ్రామదేవత మునలమ్మ తల్లి గుడికి అయితే పసుపు కుంకుమ అన్నీ పట్టుకుని వచ్చానండి. ఆ దేవి తల్లికి పసుపు కుంకుమ చీర జాకెట్టు నైవేద్యం పట్టుకుని వచ్చాను. మా చెల్లి నేను వచ్చామండి. ఇంకా నేను నా చేతులతో నేనే దేవి తల్లికి పూజ అయితే చేస్తున్నానండి. చీర జాకెట్ట గాజులు అన్నీ నేనే వేసానండి. ఎంతో సంతోషం అనిపించింది. నా చేతులతో నేనే పూజ చేశాను ఈ సంవత్సరం అయితే మా గ్రామ దేవతకి అనేసి. నాకు చాలా సంతోషం అనిపించి మనసుకి ఎంతో హాయి అనిపించిందండి. నిజంగా జాతర అయిన మర్నాడు వస్తే జనం చాలామంది ఉంటారండి. ఆ రోజు ఎక్కువ మంది వస్తారు కదా, తీర్థం కదండి. మా ఊరు ఆడబడుసులు అందరూ కూడా వస్తారు కాబట్టి ఇంకా అప్పుడైతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అలాగే వేసేసి ఏదో అలా మొక్కు చెల్లించేస్తారు. ఇప్పుడైతే నేను చాలా బాగా చేశానండి పూజ అయితేనే నా చేతులతో నేనే. మనసుకు చాలా హాయి అనిపించింది. ఇంకైతే మా ఊరైతే చిన్న పల్లెటూరు అండి, గోదావరి పక్కకే. మాకు రామచంద్రపురం ద్రాక్షారమ్మ దగ్గరండి, ఒక 1 గంట ప్రయాణం. ఇలాగా షార్ట్కట్లో వెళ్తే మాకు ద్రాక్షారం మీ అందరికీ తెలిసే ఉంటుందండి. మాకు ద్రాక్షారం అంటే చిన్న కాశీతో సమానం అండి. చాలామంది